అమెరికా గూఢచారి సంస్థ హిమాలయాల్లో అణు కుంపటి పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కనిపించకుండా పోవడంతో రేడియేషన్ ప్రభావం వల్లనే ఉత్పాతాలన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా అణు కార్యక్రమాలపై నిఘా పెట్టేందుకు అమెరికా గూఢచారి సంస్థ CIA హిమాలయాల్లో పెట్టినటువంటి ఓ అణు పరికరం మిస్ అయింది. దానివల్లే రేడియేషన్ ప్రభావం కనిపిస్తోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. 1964లో అమెరికా CIAతో హిమాలయాల్లోని నందాదేవిపై చైనా గూఢచర్యం కోసం అణుశక్తితో నడిచే పరికరాలు ఏర్పాటు చేశారు. దీనికి భారత ప్రభుత్వం సహకరించింది. అయితే తదనంతర పరిణామాల్లో పరికరాలను అక్కడే వదిలేశారు. మంచు చర్యలు విరిగిపడడంతో ఆ పరికరాలు కనిపించకుండా పోయాయి. 1964లో తొలి అణు పరీక్ష చేసిన తర్వాత అమెరికా CIA, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా నందాదేవి ప్లూటోనియం మిషన్ పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. ఉత్తరాఖండ్లోని నందాదేవి శిఖరం 7,816 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆ శిఖరంపై ప్లూటోనియం శక్తితో నడిచే స్నాప్ జనరేటర్ ఏర్పాటు చేయడమే లక్ష్యం. ఇది చైనా అణు మిసైల్ కార్యకలాపాలను గమనించేందుకు ఉపయోగపడుతుంది. 1965లో భారత్ అమెరికా బృందం పరికరాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ తీవ్ర మంచు తుఫాను వల్ల శిఖరానికి చేరుకోలేకపోయింది. పరికరాలను తాత్కాలికంగా భద్రపరిచి తిరిగి వచ్చారు. 1966లో తిరిగి వెళ్ళినప్పుడు అవి కనిపించలేదు. మంచు కొండ చర్యలు కూలిపోవడం వల్ల గల్లంతయ్యాయి. ఈ పరికరాల్లో ప్లూటోనియం 238 ఉండడం వల్ల రేడియేషన్ లీక్ అవుతుందనే ఆందోళనలు వచ్చాయి. 1967లో సమీపంలో నందా కోట్ శిఖరంపై మరో పరికరం ఏర్పాటు చేశారు. కానీ నందాదేవి పరికరం ఇప్పటికీ కనిపించలేదు. గంగానది నందాదేవి మంచు దిబ్బల నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి రేడియేషన్ కలుషితం అయ్యే ప్రమాదం ఉందనే భయాలున్నాయి. ఇక 78లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ లోక్సభలో ఈ ఆపరేషన్ అంగీకరించారు. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఈ విషయంపై వివరంగా నివేదికను సైతం ప్రచురించింది. ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు కూడా గంగానది ఒడ్డున నివసించే ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి పెరుగుతోందని, హిమాలయాల్లో మంచు దెబ్బలు కరిగిపోవడం, క్లౌడ్ బరస్టులు, ఇళ్లలో పొగులు రావడం వంటి సమస్యలకు కారణమని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.